నా కూతురు పెళ్లిని నేను మీ అందరూ కూడా సాక్ష్యమే. మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది, అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు, చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు, మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా, అది కూడా ఆయన అన్నటువంటి మాట నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్నప్రసాదాలు లడ్డు తయారీలో అని తీర్పు ఇచ్చిన తరువాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, నివేదిక బయటికి వస్తుంది. అధికారులతో మాకేం పనండి, మాకు ప్రభుత్వంతో పని. మమ్మల్ని విమర్శించింది, మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం. అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా. ఈవోతో చర్చలు మేమేమి ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవోకు సమాధానం చెప్పినాం. ఈవో తప్పు చేశారని పదే పదే చెప్తున్నాను నేను. ఈవో మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు, మీరే కదా సాక్షి, మీతోనే కదా మాట్లాడింది, మాతో కాదు కదా. మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు? అది కూడా పంది నూనె, పంది కొవ్వు, చేపల నూనె వాడినారని చెప్పినాడు. అయ్యా, మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం కూడా చాలామందికి మాంసాహారులే ఉంటారు. మనం జంతు మాంసాన్ని ఒక్కరోజు బయట ఉంచితే ఎంత కంపు కొడుతుంది, మనము అనిమల్ స్లాటర్స్ దగ్గరికి వెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. అలాంటి దాన్ని నెయ్యిలో కలిపితే, కొండ లడ్డును బయటికి తీసుకువెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది ఒకరోజు దాటిన తర్వాత. సింపుల్ లాజిక్ కదా అది. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ఆరోపణలు కావాలి. ఒక్కరోజు అనిమల్ స్లాటర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏ పరిస్థితి ఉంటుందో. కషాయంగళ్ళకి వెళ్ళి చూడండి ఎంత దుర్గంధం ఉంటుందో, మన ముక్కులు మూసుకొని మాంసాహారాన్ని కొనేటువంటి పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అనిమల్ ఆ ఫ్యాట్ని నూనెగా మార్చి నువ్వు ఆ నెయ్యిలో కలిపితే చేపల వాసన ఎట్లా ఉంటుందండి? చేప ఎండితేనే ఒక వీధంతా వస్తుంది వాసన. చేప నూనె ఎంత దుర్గంధం కొడుతుంది. దాన్ని కలిపినారని చెప్తాడు ఆయన మహానుభావుడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడమేనా? భక్తుల్లో కాదు అపోహలు ఉండేది. చంద్రబాబు మెదడులో కుళ్ళుంది. ఆ కుళ్ళును వెలికి తీసినాడు, మా మీద విషప్రయోగం చేసినాడు. డెఫినెట్గా అంతో ఎంతో సక్సెస్ కూడా అయినాడు. అది కూడా మేము ఒప్పుకోవాలా. ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలు ఉన్నాయి, లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులు ఉన్నారు. తద్వారా ప్రజల్లోకి బలంగా చూపించగలిగినాడు. కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను సభ్యుడిగాను మాత్రమే కాదు మాట్లాడుతున్నది. నాకు వెంకటేశ్వర స్వామి ఏ ఒక్కరికి ఇవ్వనంత అవకాశం ఇచ్చినాడు. ఇప్పటి వరకు ఆలయ చరిత్రలోనే 3 సార్లు సభ్యుడు, 2 సార్లు అధ్యక్షుడు అయినటువంటి వాడు నేను ఒక్కడినే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను నాస్తికుడో, క్రిస్టియానో, మరో ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారో, కానీ ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కనుక ఆ భగవంతుని భక్తునిగా నేను చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తున్నాను.